డిజిటల్ అరెస్టుల విషయంలో పోలీసులు కనుక సీరియస్గా ఎఫర్ట్ పెడితే నేరస్తుల్ని అదుపు చేయొచ్చు, డబ్బులు రికవర్ చేయొచ్చు. తిరుపతికి సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ చందోలు అద్భుతమైనటువంటి వేగంగా స్పందించారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉన్న 65 ఏళ్ల వృద్ధురాలికి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి తాను సిబిఐ అధికారి నుండి 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులకు సంబంధించిన వివరాల కోసం ఫోన్ చేశారని నమ్మించి వృద్ధురాలిపేట ఉన్న బ్యాంక్ అకౌంట్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, అందువల్ల డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారని భయపెట్టి వివిధ అకౌంట్లోకి నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే ఆ డబ్బుని విడుదల చేస్తామని చెప్పి నమ్మించారు. దీంతో ఆ వృద్ధురాలు తన ఖాతాలో 2.5 కోట్లు ఆ వ్యక్తిని చెప్పిన అకౌంట్లో జమ చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తి స్పందించకపోవడంతో ఈ నెల 13 పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగదు వేసిన అకౌంట్ల లావాదేవీలు నిలిపేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. ముఠాకి సహకరించిన రాజమండ్రికి చెందిన అరుణ్ వినయ్ కుమార్ని అదుపులో తీసుకున్నారు. వాడి నుండి 24.5 లక్షల రూపాయల క్యాష్, ఓ కారు, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 16 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 13 బ్యాంక్ అకౌంట్లోని 26 లక్షల రూపాయల క్యాష్ సీజ్ చేశారు. వీటిలో 7 అకౌంట్లు పెందుర్తిలోనే ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తించారు.